నమస్తే తెలంగాణలో ఒక ఊరు వందలాది పోలీసులు లగచెర్ల రోటిబండ పులిచెర్లకుంట తాండాల్లో భారీ పోలీసు బందోబస్తు భూసేకరణ కోసం నిర్బంధ సర్వే లగచెర్లలో పోలీస్ యాక్షన్ భూమిపుత్రుల రియాక్షన్ భూమినే నమ్ముకొని బతుకుతున్న లగచెర్ల గిరిజన రైతుల గుండెల్లో మళ్లీ దడ మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచెర్ల రోటిబండ తాండా పులిచెర్లకుంట తాండాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు పేరిట 110 ఎకరాల భూసేకరణ కోసం దాదాపు 400 మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. ఫస్ట్ దీన్ని ఫార్మాకి ఇవ్వాలని ప్లాన్ చేసిర్రు, గొడవ అయింది, ఫార్మా నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒకవేళ అదే ప్లేస్లో కేసీఆర్ ఉండుంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఫార్మా నుంచి బయటకు వెళ్ళిపోయేటోడా? ఒకసారి ఆలోచిద్దాం. ఎన్నన్నా వెళ్ళిపోయిందా? ఇబ్రాహీంపట్నం, ముచ్చర్ల, యాచారం ఈ ఏరియాలో 15,000 ఎకరాలు కేవలం ఫార్మా ఇండస్ట్రీ కోసం సేకరించిండు. మళ్ళీ వీళ్ళు పెద్ద ఫార్మా మీద యుద్ధం చేస్తున్నట్టు ఈ గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఏ పరిశ్రమ కోసం భూమి తీసుకున్నా ప్రజల యొక్క సహకారం లేకుండా వాళ్ళకి సరైన పరిహారం ఇవ్వకుండా తీసుకోవడానికి వీలు లేదు. నేను అంటున్నది ఒకటే, డిమాండ్ ప్రజలు అడుగుతున్న డిమాండ్ జెన్యూనే. కానీ నేను అంటున్నది అసలు వీళ్ళకి ఏమైనా ఈ నమస్తే తెలంగాణ పేపర్కి కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళకి కేటీఆర్కి ఏమైనా అర్హత ఉన్నదా? ఒకవేళ ఇదే ప్లేస్లో కేసీఆర్ ఉంటే ఇంకా సిచ్యువేషన్ ఎట్లుండేది? రైతులను విని కూర్చోబెట్టి డిస్కస్ చేసి వాళ్ళకి అడిగిన పరిహారం ఇచ్చి భూమి తీసుకునేటోడా? ఒకసారి బ్యాక్ వెళ్దాం, పాస్ట్ ఆలోచిద్దాం, చూద్దాం, ఒక్కసారి విశ్లేషిద్దాం. దాంతో మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, కాళేశ్వరం కింద ప్యాకేజీల కింద భూములు కోల్పోయిన రైతులు, 15,000 ఎకరాలు సేకరించిన ఫార్మా సిటీ రైతులు, ఒక్కసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. గొంతుల మీద మోకాళ్ళు పెట్టి వసూలు చేసారు, చంపేసారు లిటరల్గా చాలామందిని. వీళ్ళు ఇవ్వాలా? ఇగో ఈ నమస్తే తెలంగాణ పేపరు రాస్తున్నది. డెవలప్మెంట్ కావాలి, ఎవరు వద్దనట్లేదు ప్రజలు, కానీ వాళ్లకు ఎంత పరిహారం అయితే వాళ్ళు అడుగుతారో ఆ స్థాయిలో వాళ్ళకి ఇవ్వాలి. దేశంలో చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. బడుగులను దొంగ దెబ్బ తీసిన కాంగ్రెస్, బీసీ గొంతుక బీఆర్ఎస్ఏ. వారెవా! ఇగో ఈయన బీసీ, మధుసూదనాచారి బీసీ, శంబీపూర్ రాజు బీసీ, వివేకానంద గౌడ బీసీ, గంగుల కమలాకర్ బీసీ. పోనీ వీళ్ళు ఏమైనా మాట్లాడిన ఒక అర్థం ఉంది. అసలు ఈయనకి ఏం సంబంధం? అవతల నూకి మీరు ఆడ కూర్చోక. మరి బీసీల దాంట్లో వీళ్ళే, ఎస్సీల దాంట్లో వీళ్ళే, మరి ఎందుకున్నారు మీరు ఆ పార్టీలో? ఇప్పుడు ఇదే మధుసూదనాచారి ఆధ్వర్యంలో తమిళనాడుకు పోయారు కదా వీళ్ళంతా బీసీల అధ్యయనం చేద్దామని. మరి ఆ తర్వాత ఈ అధ్యయనం మీద ఏమైనా చేసిరా వీళ్ళు? అసలు ఫస్ట్ ఆ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వమన్నా, మధుసూదనాచారికి ఇవ్వమనండి. బీఆర్ఎస్ బీసీ అధ్యక్ష పదవి వాళ్ళకి ఇవ్వమనండి. ఎప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉండాలనా? బడుగులు అన్నట కాంగ్రెస్ దొంగ దెబ్బ తీసిందట. మరి మీరేం చేసిరు? ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? మంత్రివర్గంలో వాళ్ళ స్థానం ఎంత? 33% ఉన్న బీసీ రిజర్వేషన్లని 18% తగ్గించిన దొంగ బీఆర్ఎస్. నువ్వు చేసిన పాపం ఇవాళ చర్చకు దారి తీసింది. నువ్వు చేసిన పాపమే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు పెంచాలి అన్న డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? చట్టబద్ధంగా 30% పైగా ఉన్న రిజర్వేషన్ని 18% తగ్గించింది నీ పార్టీ. ఏం మాట్లాడడానికి మీకు అర్హత ఉన్నది? బడుగుల బీసీల గొంతుగా బీఆర్ఎస్ అట. ఎంతమంది బీసీల భూములు గుంజుకున్నారు మీరు? 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మాకు లోన్ కావాలి, మేము ఏదైనా ఉపాధి పొందుతాము, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నామని 9 లక్షల కార్పొరేషన్ లోన్ల కోసం అప్లికేషన్లు వస్తే చింపేసి డస్ట్బిన్లో పడేసిన దొంగలు కాదు మీరు? ఎంత మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత బీసీల కోసం 10 ఏళ్ల కాలంలో? గొర్రెలు ఇస్తే గొల్ల కుర్మలకి గొర్రెల పేరుతో మోసమే, చేపలు ఇస్తే గంగపుత్రులకి ముదిరాజులకు మోసమే. ఎవరి జీవితాలు నిలబెట్టిరు మీరు? అక్కడో స్కీమ్ ఇక్కడో స్కీమ్ తప్ప మీరు వాళ్ళ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పేంది? పోనీ ఇదేమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల సమయంలో బీసీలు ఏం బాగుపడ్డారు రాష్ట్రంలో?
నా కడుపు కొడితే మీకేమొచ్చింది? రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లె ఉంటే నాలాంటి వాళ్ళకు అన్యాయం జరగొద్దు. నీ ప్రభుత్వంతోనే మా పేదలకు కష్టాలు వచ్చినాయి. నా పాల కేంద్రాన్ని నాశనం చేసిండ్రు. నేనేమన్నా అక్రమ దందాలు చేస్తున్నానా? కాంగ్రెస్కి ఏం అన్యాయం చేసినామని కూలగొట్టిండ్రు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉంటున్నందుక ఈ శిక్ష? నీకు నీతి నిజాయితీ ఉంటే ఎట్లా కూలదోసినవో అట్లా మళ్ళీ కట్టించి ఇయ్యి, లేకుంటే నీ పార్టీ నాశనం అవుతుంది. శుక్రవారం ఉప్పల్ చిలకానగర్లోని తన పాల కేంద్రాన్ని బుల్డోజర్తో కూలగొట్టిన సర్కారు పైన బాధితురాలు రాధికా గౌడ్ ఆక్రోశమట. ఏం పాపం చేసింది నిజంగానే ఆమె? నీ అమ్మ గీడబోయి కూలగొడుతున్నారు. మనం మంచి అనే చెప్తాం, చెడు చెడనే చెప్తాం. ఈ రకంగా అన్యాయంగా వీళ్ళని ఇప్పుడు వల్ల జరుగుతున్న నష్టం ఏంది? ఈ పాల కేంద్రం వల్ల జరుగుతున్న నష్టం ఏంది? ఆమె ఉపాధి కదా అది. పోనీ మీరు ఏమైనా అక్కడి నుంచి తీసేసి ఇంకో దగ్గర ఏర్పాటు చేసి ప్రయత్నం ఏమైనా చేసిరా? అది కూడా చేయలే కదా. కూలగొడితే అవతల పడితే వాడు చెరువులో కడుతుండ్రు నాయన, వాడు గవర్నమెంట్ భూమి కబ్జా చేసి కడుతుండు, జనాలను ఆగం చేసి కడుతుండు అని అంటే ఆ కట్టడాలు మాత్రం కూల్చరు, ఇట్లాంటివి మాత్రం కూలగొడతారు. ఏంది ఇది ఇంత ఘోరం?